మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ కాంటెక్స్ట్ లో మీరు ఇంతమంది స్టార్స్ ని ట్రీట్ చేశారు ఏఐజీలో. చాలా మంది టాప్ మోస్ట్ స్టార్స్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడికి వచ్చారంటే మీ దగ్గరికి వస్తారు. దీనికోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి సార్? అమితాబ్ బచ్చన్ గారు చాలా మంది వచ్చారు కదా సార్. చాలా నేను నోటీస్ చేసానంటే, ఒకటి ఓల్డ్ స్టార్స్, కొత్త స్టార్స్, వాళ్ళు కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మందిని ఐ టు ట్రీట్ అండ్ ఇప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు. ఓల్డ్ స్టార్స్, న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే, ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు. చాలా మంది కొత్త జనరేషన్ అంటే మన రామ్ చరణ్ ఆ గ్రూప్ లో దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు. అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ప్రోటీన్ కూడా మంచిది కాదు. నార్మల్ గా 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము. కొంతమంది 2-3 grams. నౌ దేర్ ఇస్ అ ఫ్యాషన్ 3 grams పర్ కేజీ బాడీ. అది మంచిది కాదు. కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు. కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలా. ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్. వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ గానీ, డయట్ గానీ, అంటే దే ఆర్ కాన్షియస్ దట్ దేర్ షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దెమ్ అని చాలా బాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తియెస్ట్ పీపుల్ ఇప్పుడు. దే ఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దర్ ఆల్కహాల్ ఇంటేక్ గానీ, దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు. పూర్వకాలం అంత ఉండేది కాదు. కొంతమంది ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంట్లో, అండ్ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ అది ఉండేది కాదంతా. బట్ ఇప్పుడైతే డెఫినెట్ చేంజ్ ఉంది. ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. దే ఆర్ మెయింటైనింగ్, ఆల్మోస్ట్ అందరూ అదే అనుకోవచ్చు, దే ఆర్ మెయింటైనింగ్. అది లేకపోతే దే వోంట్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ. సార్, ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి అబ్జర్వ్ అవుతాయా? ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొన్ని మంచి సప్లిమెంట్స్, కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్, కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు. చాలా వరకు ఈ సప్లిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోండి, వైటమిన్ డి టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నా దానివల్ల హార్మ్ లేదు, కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు 3 times a year ఒక 2 months వైటమిన్ డి తీసుకున్నారనుకోండి, సండే అలాగా, దట్ ఇస్ ఓకే. ఎందుకంటే మన అందరిలో వైటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది. అదే B12 ఫోలిక్ యాసిడ్, ఈ రెండు కూడా డిఫిషియన్సీ, ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో B12 ఫోలిక్ యాసిడ్ రెండు డిఫిషియన్సీ ఉంటుంది. అది తీసుకున్నా హార్మ్ ఏం లేదు. ఒకవేళ అది ఎక్సెస్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది. కొన్ని లిటిల్ కాంట్రవర్షియల్ అంటే NADH అని ఉంటుంది అన్నమాట. అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్యన. ఏంటి సార్ అది? NADH అని టాబ్లెట్, మజిల్ కి మంచిది, మైటోకాండ్రియాకి మంచిదని. అది రిసర్చ్ లో కాంట్రవర్షియస్ ఉన్నాయి. కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి, కొన్ని ఏమో మంచిది కాదంటారు. అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ. బట్ సమ్ థింగ్స్ లైక్ కర్క్యూమిన్ అనుకోండి, అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్క్యూమిన్, అది మంచిది తీసుకోవటము. వైటమిన్ K అని ఉంది ఒకటి, వైటమిన్ K, అది వైటమిన్ K2 కొత్తగా వచ్చింది, అది కూడా కొంచెం కాంట్రవర్షియల్. అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి. నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకుంటే సప్లిమెంట్స్ పెద్ద అవసరం. అంటే మనకి సోర్సెస్ సార్, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం, సొసైటీకి ఉండే ప్రాబ్లం, వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని, ఎక్కడ పండిస్తున్నారు, పటాన్ చెరువు దగ్గర అని నీళ్లు వచ్చేస్తాయి, మురుగు నీళ్లు దానిలో పండిస్తున్నారంటారు. పాల పదార్థాలు, ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, అది మనకు వచ్చేస్తున్నాయి అంటాం. కోళ్లు, ఎగ్స్ కూడా సేమ్ థింగ్, న్యాచురల్ గా కేజ్ ఫ్రీ, అదే ఫ్రీ బర్డ్స్ అని, అదొక ప్రాబ్లమ్. ఇంకా పోతే ఇంకా మిగతావన్నీ మనకు తెలిసినవే. ఫ్రూట్స్ సేమ్ థింగ్, కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు. సో మనిషి వెతుక్కుంటున్నాడు సార్ ఏం తినాలి, ఎలా తింటే బెస్ట్, నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకచ్చు. అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒక పెద్ద టాపిక్, సెపరేట్ టాపిక్, ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం అంతా. హౌ టు మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో, ఈ ఊర్లలో అంత ఎక్కువ లేదు, సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లం ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వేరియస్ టైప్స్, ఎగ్స్ నిచ్చి, మిల్క్ నిచ్చి, వెజిటబుల్స్ నిచ్చి, అన్ని దాంట్లో ఇట్స్ కమింగ్. సో ఎలాగ ఐడెంటిఫై చేసి హౌ టు గో టు ఆర్గానిక్. ఇప్పుడు ఆర్గానిక్ అనేది అందరికి అడ్వైస్ చేసాం, చాలా కష్టం, కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ అగ్రికల్చర్ కాంట్ సస్టైన్ బై జస్ట్ ఆర్గానిక్ వితౌట్ దిస్ థింగ్. అదే విధంగా మిల్క్ అనుకోండి, మిల్క్ లో మన ఫీడ్స్ లో మనకి మిల్క్ కి ఫీడ్స్ ఇస్తారు కదా, ఆవులకు ఫీడ్స్ వచ్చిన దాంట్లో ఆఫ్లోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా వస్తా ఉంది. ఆ టాక్సిన్ వల్ల కొన్ని డ్యామేజ్ వస్తాయి. ఎగ్స్ కూడా కేజ్డ్ బర్డ్స్ గానీ, సో ఇవన్నీ కూడా మనకి డెఫినెట్లీ దెర్ ఈస్ కన్సర్న్. కొంతవరకు దోస్ హు క్యాన్ అఫోర్డ్ ఇట్, ఆర్గానిక్ ఫుడ్ కానీ, ఇంట్లో గార్డెన్ చేసుకోవడం, గార్డెన్ ఫుడ్ తీసుకోవటం కానీ, అలాగే విధంగా పౌల్ట్రీ కూడా అలా చేయటం కానీ. ఫిష్ లో కూడా దేర్ ఇస్ ఎ వేస్ ఆఫ్ సీయింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు. ఈ ఫిష్ లో చెప్పేది మైక్రో ప్లాస్టిక్స్ ద ప్రాబ్లమ్. ఫిష్ అంటే ఆఫ్ కోర్స్ ఆయిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వీ కెన్
కెన్ టేక్ Some kind of care. పాలిఅన్సాచురేటెడ్ తీసుకోవచ్చు. అదే విధంగా యోగట్ కూడా కేర్ తీసుకొని చేయొచ్చు. సో ఇది డెఫినెట్ గా ప్రాబ్లం. మిడిల్ క్లాస్ పర్సన్ కి ఇప్పుడు హై క్లాస్ ఫుడ్ దొరకాలంటే నాట్ ఈజీ, చాలా కష్టము. మనం యాజ్ ఎ సొసైటీ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ హౌ టు డూ ఇట్, హౌ యాజ్ వీ క్యాన్ అని నేను దీని గురించి చాలా ఆలోచిస్తుంటాను. ఒకసారి మనం డిస్కషన్ కూడా పెట్టుకుంటాను. తప్పకుండా సార్, దట్ బి వండర్ఫుల్ సార్. ఆఫ్ కోర్స్ మీరు మీ కాలక్రమంలో మీ జర్నీలో హౌ హాస్ యువర్ డయట్ ఇవాల్వ్డ్? ఇప్పుడు మీరు బయట ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎయిర్లైన్ ఫుడ్ ఆల్వేస్ మంచిది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు ఎలా కేర్ తీసుకుంటారు? నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నేను డయట్ గురించి గత 10 years గా ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. ఇంత ముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు. అండ్ యాజ్ యూ ఏజ్ ఇట్ బికమ్స్ ఆల్సో ఇంపార్టెంట్. నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. నా డయట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బ్స్ కంప్లీట్ గా ఆపేసాను. ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ అటువంటి తింటాను. కార్బ్స్ తినాలంటే చాలా హై వెజిటబుల్స్ తింటాను నేను. వెజిటబుల్ ఆల్మోస్ట్ మాక్సిమం ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, బ్రోకలీ, బెర్రీస్, ఇటువంటివన్నీ చాలా ఎక్కువ. స్టీమ్డ్ బెటర్ కదా సార్? రా కంటే స్టీమ్డ్ బెటర్. రా కాదు, స్టీమ్డ్ ఇస్ ఆల్వేస్ బెటర్. స్టిర్ ఫ్రైడ్ కూడా పర్వాలేదు, ప్రొవైడెడ్ యూజ్ ద కరెక్ట్ థింగ్. ఇంకోటి ఏమంటే యాడ్ ఎ లాట్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా చాలా మంచిది. యాడ్ టు ద వెజిటబుల్స్ అటువంటివి. అది ఐ ఈట్ ఆఫ్ కోర్స్ ఎగ్స్ ఒకటి. ఐ సర్టన్లీ యోగట్ చాలా ఎక్కువ. ఇంతకుముందు నేను తినేవాడిని కాదు, ఇప్పుడు ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్. యోగట్ ఒకటి, ఫిష్ ఒకటి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీట్ అవాయిడ్ చేస్తాను నేను కంప్లీట్ గా. ట్రావెల్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. దట్స్ వై ఐ డోంట్ ఈట్ ఇన్ ద ఫ్లైట్స్ లో నేను లాంజెస్ లో తింటాను. ద ఫుడ్ ఇన్ ద లాంజెస్ ఆర్ బెటర్ దెన్ ఇన్ ద ఫ్లైట్స్. డెఫినెట్ డిఫరెంట్, ఫ్రెష్ గా ఉంటాయి. ప్లస్ యూ కెన్ సెలెక్ట్ వాట్ యూ వాంట్ టు ఈట్. కొన్ని లాంజెస్ లో యూ కెన్ యాక్చువల్లీ ఆర్డర్ వాట్ యూ వాంట్ టు ఈట్. యూ కెన్ టెల్ దెమ్ యూ మేక్ మీ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, తీసుకుని అలా తినొచ్చు. వెరస్ ఎయిర్లైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ కదా, ఇన్ ద ఫ్లైట్స్ ఫుడ్స్ ఆర్ వెరీ నాట్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాసెస్ ఫుడ్ కాబట్టి మంచిది కాదు. మరీ లాంగ్ గా యూ కాంట్ అవాయిడ్ అంటే వేరే కానీ, బట్ బెటర్ టు ఈట్ అవుట్ సైడ్ ద ఫ్లైట్. మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది. మన ఫుడ్ వెస్టర్న్ ఫుడ్ అది. సో వెన్ ట్రావెలింగ్ ఎక్కువ, ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ ఈట్ సమ్ వెస్టర్నైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటరేనియన్ టొమాటోస్ అనుకోండి, చాలా మంచిది అది. మెడిటరేనియన్ డైట్స్ చాలా మంచిది, మెడిటరేనియన్ బేస్డ్ డైట్. అవి మనకి ఆపర్చునిటీ వెన్ యూ గో అవుట్ దొరుకుతాయి అన్నమాట. అది సో అలాగా మిక్స్ చేయటం వల్ల. సో ఐ లెర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్, ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటాం, మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అది అఫ్ కోర్స్ సార్, అదే కదా సార్. సార్ ఫ్యాటీ లివర్ కి అయితే మొత్తానికి మెడికేషన్ ఉందా? అఫ్ కోర్స్ అదర్ దెన్ అంటే లైఫ్ స్టైల్ దగ్గర మనం ఆగాం. లైఫ్ స్టైల్, ఫుడ్ ఇలా ఉంది. లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఈ 3 things ఆర్ చాలా వరకు కవర్ అవుతుంది. ఇది కాకుండా చాలా మంది ఆల్రెడీ వచ్చింది ఫ్యాటీ లివర్, లేకపోతే దే కెనాట్ ఫాలో అని మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. ఒక మెడిసిన్ సారోగ్లిటజార్ అని, మన ఇండియన్ మెడిసిన్ సారోగ్లిటజార్ వచ్చింది. అది ఇప్పుడున్న డ్రగ్స్ కి అది బెస్ట్ డ్రగ్, అది మేము యూజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా దేర్ 2 new drugs, రెస్మెట్రాన్ అని వచ్చింది. అది ఇంకా ఇండియాకి రాలేదు, వస్తుంది. అది ఫ్యాటీ లివర్ స్పెసిఫిక్. కొన్నిసార్లు కొంచెం వైటమిన్ ఈ సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ గానీ, చదివాను సార్ ఎక్కడో వైటమిన్ ఈ. కానీ వైటమిన్ ఈ లో ప్రాబ్లం అంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ కూడా వస్తుంది, అండ్ సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ గానీ అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వైటమిన్ ఈ. అదే విధంగా ఇప్పుడు కొత్త గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి, GLP-1 అగనిస్ట్ అని. చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యాట్, అంటే ఒబెసిటీ తగ్గించడానికి, డయాబెటీస్ తగ్గడానికి. ఒక ఇంజెక్షన్ మీరు వినుంటారు, పేరు మంజోర్ అని. ఇండియాలో కూడా కరణ్ జోహర్ తీసుకున్నారు కదా సార్, పక్కగా అయిపోయాడు. అంటే ఆయన చెప్పలేదు తీసుకున్నట్టు అనుకుంటున్నారు అందరూ. అదే అది ఒక విషయం. చాలా మంది నేను అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో 50% తీసుకుంటారు. ఈ GLP-1 అగనిస్ట్ దే ఆర్ ఆల్సో మంచి డ్రగ్స్. అవి అది ఏం చేస్తాయంటే బాడీ న్యాచురల్ లో, బాడీలో GLP-1 అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది, గట్ మైక్రోబయామ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రోబయామ్ దీని వల్ల వచ్చింది. దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెంట్రల్. అవి ఈ ప్రొడక్షన్ వెళ్ళి బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్నమాట, అన్ని రిసెప్టర్స్.